దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుండి 52వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 52 వరకు నాతో కలిసి అందరూ చదవండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి. కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపము అని మరెక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు ఆ గ్రుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో సమకూర్చి ఇంతవరకు నిన్ను ఆరాధించడానికి కృప చూపించారు. మీ జీవవాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మాకు అవసరమైన వర్తమానం మీరు మాకు అందించమని, నిలవబడిన మీ దాసుని నిలబెట్టి మీ సిలువ చాటును మరుగుపరుచుకొని బలంగా వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజుతో మనం మార్కు సువార్త 10వ అధ్యాయాన్ని ముగించుకోబోతున్నాం. మరి మార్కు సువార్తని 9 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేస్తున్నాం. సేవకుని ఆరంభం, సేవకుని వ్యతిరేకత, సేవకుని ఉపమానాలు, అద్భుతాలు, సేవకుని మరికొన్ని అద్భుతాలు, సేవకుని హెచ్చరికలు, సేవకుడు తిరస్కరింపబడటం, సేవకుని బోధ, సేవకుని శ్రమలు, మరణం, చివరిగా సేవకుని పునరుద్ధానం. ఈ 9 భాగాల్లో 5వ భాగంలో ఉన్నాం మనం. 5వ భాగాన్ని ఈరోజుతో ముగించుకుంటాం. ఏంటి 5వ భాగం? సేవకుని హెచ్చరికలు. ఏంటి 5వ భాగం పేరు? సేవకుని హెచ్చరికలు. 8:27 నుంచి 10:52 వరకు. ఇప్పటి వరకు 10 అంశాలు మనం ధ్యానం చేశాం. వాటిలో ఒకటి యేసు ఎవరు, రెండవది నిజ శిష్యత్వం, మూడవది యేసు యొక్క రూపాంతరం, నాలుగవది ఏలియాను గూర్చిన ప్రశ్న, 5వది దయ్యము పట్టిన ఒక కుమారుని విడిపించుట, 6వది ఎవరు గొప్ప పార్ట్ 1, 7వది తీవ్రమైన హెచ్చరికలు, 8వది విడాకులు న్యాయమేనా, 9వది చిన్న బిడ్డలను ఆశీర్వదించుట, 10వది దేవుని రాజ్యములో ప్రవేశించుట, 11వది పోయిన వారం ధ్యానం చేశాం ఎవరు గొప్ప 2వ భాగం. ఈరోజు 12వది హెడ్డింగ్ పెట్టుకోండి, గురుడ్డివాడైన బర్తిమయిని స్వస్థపరచుట. అది హెడ్డింగ్. ఏంటి చెప్పండి? గురుడ్డివాడైన బర్తిమయిని స్వస్థపరచుట. గురుడివాడైన బర్తిమయిని స్వస్థపరచుట అనేటువంటి అంశాన్ని మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 52 వచనాల్లో మనం చూస్తాం. 46 నుండి ఎక్కడి దాకా? 52. దీనికి ప్యారలల్ ప్యాసేజెస్ ఏంటంటే, సినాప్టిక్ గాస్పల్స్లో మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 నుండి 34 వరకు, లూకా సువార్త 18వ అధ్యాయం 35 నుండి 43 వరకు. మళ్ళొకసారి చెప్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 నుండి 34 వరకు, అలాగే లూకా సువార్త 18వ అధ్యాయం 35 నుండి 43 వచనాల్లో 3 సువార్తికులు ఈ యొక్క బర్తిమయి స్వస్థత గురించి రాశారు. ఈ 3 సువార్తల్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఈ వాక్య భాగంలో మార్కు యేసు చేసిన చిట్ట చివరి అద్భుతముగా ఈ అద్భుతాన్ని వ్రాశాడు. అంటే ఈ అద్భుతాల తర్వాత ఏ అద్భుతాలు చేసినట్టుగా మార్కు రాయలేదు. ఇంకా మిగిలిన వారు ఇంకొన్ని అద్భుతాలు రాశారు. అనగా మార్కు సువార్తలో ఇట్ ఈస్ ఎ లాస్ట్ మిరకల్, చివరి అద్భుతం. మరొక విశేషం ఏంటంటే, మత్తయి లూకా ఇద్దరు రాశారు, కానీ వాళ్ళిద్దరిలో ఎవరు కూడా గురుడివాని పేరు రాయలేదు.
గురుడివాని పేరు బర్తిమయి అన్న సంగతి మార్కు ఒక్కడే రాశాడు. మరి ఎలా తెలుసు మార్కుకి? మార్కు ఏమీ ఆయన శిష్యుడు కాదు కదా. మత్తయి అంటే ఆయన శిష్యుడు, ఇంకా ఆయనకి తెలిసి ఉండాలి. ఎందుకు రాశాడు అంటే బైబిల్ పండితులు ఏమంటారంటే, బహుశా బర్తిమయి చూపు పొందిన తర్వాత ఆది సంఘంలో పేరు పొందిన విశ్వాస అయి ఉండొచ్చు. ఆది సంఘం ఎవరింట్లో కూడుకునేది చెప్పలేరా? యెరూషలేములో మార్కు అనే వాళ్ళ ఇంట్లోనే ఆరాధన కూడుకునేవారు. అపోస్తల కార్యాలు 12:12 చూస్తాం మనం. ఆ రీతిగా బహుశా మార్కు అనే పేరు, మార్కుకి బర్తిమయి పేరు బాగా సుపరిచితమై ఉండొచ్చు, అందుకనే రాశాడని బైబిల్ పండితులు అంటారు. బర్తిమయి అనేటువంటి మాటకు అర్థం మార్కు తాను రాశాడు. ఏం రాశాడు? తీమయి కుమారుడైన బర్తిమయి. బర్ అంటే అర్థం ఏంటంటే అరామిక్ భాషలో కుమారుడు అని అర్థం. రాసుకోండి, బర్. పోయిన వారం ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు నాకు, మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్. సార్, బర్యోనా అంటే అర్థం ఏంటి సార్ అని అడిగారు. బర్యోనా అంటే, బర్ అంటే కుమారుడు. సీమోను బర్యోనా అంటాడు దేవుడు. ఎక్కడంటే మత్తయి సువార్త 16:17లో. బర్యోనా అంటే యోనా యొక్క కుమారుడు. బర్తిమయి అంటే తీమయి యొక్క కుమారుడు. సీమోను ఎవరంటే సీమోను పేతురు, యోనా యొక్క కుమారుడు. తండ్రి పేరుతో పిలుస్తున్నాడు. ఓ సీమోను బర్యోనా అంటే బర్యోనా కుమారుడు, యోనా కుమారుడైనా ఓ పేతురు అని పిలుస్తున్నాడు అన్నమాట. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే ఈ ముగ్గురు సువార్తల్లో మత్తయి 2 గుడ్డివారు కేకలేశారని చెప్పాడు. మార్కు, లూకా మాత్రం ఒకే గుడ్డివాని మీద ఫోకస్ ఉంచారు. నిజానికి ఆడ 2 ఉన్నారు. 2లో ప్రాముఖ్యమైన వాడు బర్తిమయి. అందుకనే బర్తిమయి గురించి వివరంగా మరి లూకా అలాగే మార్కు 2 కూడా రాశారు. మంచిది. ఈ వాక్య భాగంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 46 నుండి 52. చిన్న పారాగ్రాఫ్ ఇది. ఈ చిన్న పారాగ్రాఫ్ని 3 భాగాలుగా విభజించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది బర్తిమయి కేకలు. కేక, బర్తిమయి అరుపులు లేదా కేకలు, 46 నుండి 47 వరకు. రెండవది జనుల కఠినత్వం. జనుల యొక్క కఠినత్వం. జనుల హృదయం ఎలా ఉంది? కఠినంగా ఉంది, రాయిలాగా ఉంది కఠినత్వం. అది 48వ వచనం ఏ, 48. ఇక మూడవదిగా ప్రభు యొక్క కనికరము. ప్రభు యొక్క కనికరం 49 నుండి 52 వరకు. 49 నుండి 52 వరకు. మూడే 3 మాటలు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. కేకలు, కఠినత్వం, కనికరం. చెప్పండి. కేకలు, కఠినత్వం, కనికరం. కేకలు ఎవరి? గురుడివాని కేకలు. కఠినత్వం ఎవరిది? జనుల యొక్క కఠినత్వం. మరి కనికరం ఎవరిది? ప్రభు యొక్క కనికరం. ఈ 3 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేద్దాం. హెడ్డింగ్ పెట్టుకోండి. మొట్టమొదటిగా బర్తిమయి యొక్క కేకలు. ఏంటి మొట్టమొదటి పాయింట్ ఏంటి? బర్తిమయి యొక్క కేకలు. 46, 47 వచనాలు. మరి ఈ 2 వచనాలని మళ్ళీ 2 భాగాలుగా విభజించవచ్చు. ఏ, బి అని రాసుకోండి. ఏ, హిస్ కండిషన్, అతని యొక్క దయనీయమైన స్థితి. అతని దయనీయమైన స్థితి ఏంటో మొట్టమొదటి మనం చూస్తాం 46వ వచనంలో. చదువుదాం ఒకసారి 46వ వచనం. నేను చదువుతున్నా చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారంట? యెరికో పట్టణమునకు వచ్చిరి. వినండి, యెరికో పట్టణం అనేది యెరూషలేం పట్టణానికి ఈశాన్యంగా 18 మైళ్ళ దూరంలో ఉంటుంది. 18 మైళ్ళు అంటే 29 కిలోమీటర్లు అన్నమాట. సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం యెరికో పట్టణం. 46వ వచనం చూడండి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా. అండర్లైన్ చేయండి ఆ మాట. గమనించారా ఆ మాట? బయలుదేరి. చెప్పండి, ఎక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాడు? ఎక్కడి నుంచి అంటే యెరికో పట్టణం నుండి బయలుదేరి వస్తున్నాడు, అంటే బయటకు వస్తున్నాడు. ఒకసారి లూకా ఏం రాశాడో చూద్దాం మనం. లూకా సువార్త
18వ అధ్యాయం 35వ వచనం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు, అండర్లైన్ చేసుకోండి, రెండు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా? ఏం అబ్జర్వేషన్ చేశారు చెప్పండి. ఆయన ఏం రాశాడు, ఈయనేం రాశాడు? మార్క్ ఏం రాశాడంటే యెరికో పట్టణం నుండి బయటకు వస్తున్నాడని రాశాడు. మరి లూకా ఏం రాశాడు? యెరికో పట్టణం లోపలికి వెళ్తున్నాడు. ఇంతకీ ఏమిటి కరెక్ట్? వాట్ ఈస్ ద సొల్యూషన్? చాలామంది వచ్చేటువంటి ప్రశ్న ఇది. ఇంతకీ ఏది కరెక్టు? పట్టణంలో నుంచి బయటకు వస్తున్నాడా లేదా పట్టణం లోపలికి వెళ్తున్నాడా? ఒక ఆయన ఏమో బయటకు వస్తున్నాడని రాశాడు మార్కు, ఇంకొక ఆయన ఏమో రాశాడు పట్టణం లోపలికి వెళ్తున్నాడని రాశాడు. దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఆ రోజు యెరికోలు రెండు ఉన్నాయి. ఒకటి పాత యెరికో, రెండవది క్రొత్త యెరికో. ఇప్పుడు కూడా అంతేగా, పాత గుంటూరు, కొత్త గుంటూరు, పాత పొన్నూరు, కొత్త పొన్నూరు. పాత యెరికో నుండి బయటకు వస్తున్నాడు అంటున్నారా? క్రొత్త యెరికోకి సమీపిస్తున్నాడు. క్రొత్త యెరికోకి సమీపిస్తున్నాడు అని ఆయన రాశాడు. ఎవరైనా? లూకా. మార్క్ ఏం రాశాడు? పాత యెరికో పట్టణం నుండి బయటకు వస్తున్నాడని రాశాడు. మార్కు, మత్తయి పాత యెరికో మీద ఫోకస్ చేస్తే లూకా క్రొత్త యెరికో మీద ఫోకస్ చేశాడు. ఈ క్రొత్త యెరికో పట్టణాన్ని మహాహేరోదు అనేటువంటి రాజు నిర్మించాడు. యేసు ప్రభు జన్మించినప్పుడు ఉన్నాడు ఈ రాజు. 2 సంవత్సరాల పసిపిల్లలను నరికేయమన్నాడే, మగపిల్లల్ని. ఆ రాజు ఈ పట్టణాన్ని కట్టించాడు. ఏ పట్టణం? క్రొత్త యెరికో పట్టణాన్ని. హీ బిల్ట్ ఇట్ యాజ్ ఎ వింటర్ ప్యాలెస్ 1 మైల్ సౌత్ ఆఫ్ ఓల్డ్ జెరికో. పాత యెరికోకి కొత్త యెరికోకి దూరం ఎంత అంటే మధ్యలో 1 మైలు దూరం ఉంటుంది. అనగా 1.5 కిలోమీటర్ల సుమారు 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది రెండింటికి మధ్యలో. బైబిల్ నాలెడ్జ్ కామెంటరీలో ఈ విషయాన్ని మరి వ్యాఖ్యానకర్తలు రాశారు. తర్వాత చూడండి, ఎవరెవరు యేసు ప్రభుని వెంబడిస్తున్నారో చూద్దాం ఒకసారి. 46వ వచనం. ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా. చెప్పండి, ఎవరెవరు ఉన్నారు యేసు ప్రభు వెనక? చాలామంది శిష్యులు ఉన్నారు. ఇంకెవరున్నారు? బహుజన సమూహం అంట. మరి ఇంతమంది జనసమూహం ఎందుకు వస్తున్నారు యెరికోనికి? కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే, బహుశా అది పస్కా పండుగ సీజన్. అది ఆ పండుగలో పాల్గొనడానికి కొన్ని వేల మంది ప్రజలు యేసు ప్రభుతో పాటు వస్తున్నారు. పస్కా పండుగ యెరూషలేములో జరిపిస్తారు. అది పస్కా పండుగ సీజన్, అందుకని వస్తున్నారని మరి టామ్ హేల్ అనే బైబిల్ పండితుడు చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, ఆయన బేతనియాలో లాజర్ని బ్రతికించాడు. అంతకుముందే రీసెంట్గా 3 రోజులు చనిపోయినటువంటి లాజర్ని ఏం చేశాడు? తిరిగి బ్రతికించాడు. బ్రతికించినందుకు యేసుని ఎలా ఉంటాడో చూద్దామని చాలామంది ఈ విచిత్రాన్ని చూడటానికి, లాజర్ని చూడటానికి, యేసుని చూడటానికి కొన్ని వేల మంది వచ్చారని టామ్ హేల్ అనే బైబిల్ పండితుడు వివరించాడు. కనుక ఈ రీతిగా యేసు ప్రభు వారు పాత యెరికో నుండి కొత్త యెరికోకి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు మార్గ మధ్యంలో మనకి బర్తిమయి పరిచయం అవుతాడు. చూడండి 46వ వచనం. తీమయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఇప్పుడు మనం అతని కండిషన్ ఏంటో చూద్దాం. అతని కండిషన్ ఏంటంటే, నెంబర్ 1, గుడ్డివాడు. అతను ఎవరంట? గుడ్డివాడు. కళ్ళు లేవు, 2 కళ్ళు కూడా కనపడవు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇతను పుట్టుగుడ్డివాడా లేక మధ్యలో కళ్ళు పోయినాయా అనేది ఒక ప్రశ్న. అయితే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఇతను గుడ్డివాడు కాదు, మధ్యలో ఏ స్ఫోటకం వల్ల ఏ జబ్బు వల్ల మరి కళ్ళను కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఎలా చెప్పగలమంటే, మరి వివిధ రకాల బైబిల్స్లో ఇలా రాయబడింది. NASB అనే ఒక ఇంగ్లీష్ బైబిల్ ఉంది. దానిలో వాడు అడుగుతాడు 51వ వచనంలో, ఐ వాంట్ టు రీగైన్ మై సైట్ అంటాడు. రీగైన్ అంటే నాకు మరలా చూపుని ప్రసాదించు. మరలా ఒకసారి చూడండి 51. నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయము అన్నాడు, కానీ నాకు మరలా దృష్టి కలుగజేయమని అనలా. అది తెలుగు బైబిల్లో. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, ఐ వాంట్ టు రీగైన్ మై సైట్.
నాకు మరలా అనుగ్రహించు. అదేదో ఒక బైబిల్లో ఉంటే దాన్ని పెద్దగా పట్టించుకోం, కానీ వేరు వేరు తర్జుమాల్లో ఉంది. ఈఎస్వి అని ఇంకొక బైబిల్ ఉంది, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్. లెట్ మీ రికవర్ మై సైట్. రికవర్ అంటే మళ్ళీ నా దృష్టిని నాకు అనుగ్రహించు. ఇంకో బైబిల్ ఉంది, ఎన్ఆర్ఎస్వి అనే ఒక బైబిల్ ఉంది, లెట్ మీ సీ అగైన్. మరలా నేను చూచేలా నాకు సహాయం చేయి. అలాగే తెలుగు బైబిల్ ఒకటి ఉంది, మనం ఉపయోగించేది కాకుండా ఇంకొక బైబిల్ ట్రాన్స్లేషన్, దాని పేరు ఐఆర్వి తెలుగు అంటారు. రబ్బీ నాకు చూపు ప్రసాదించు అంటాడు. రబ్బీ మళ్ళీ నాకు చూపు ప్రసాదించు అని తర్జుమా చేశారు. కాబట్టి ఈ తర్జుమాలను బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఇతను బహుశా పుట్టిగుడ్డివాడు కాదు, మధ్యలో ఏదో జబ్బు వల్ల 2 కళ్ళు కోల్పోయాడు. దేవుని అడుగుతున్నాడు, దేవా మళ్ళీ కోల్పోయిన చూపుని నాకు అనుగ్రహించుమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇతని కండిషన్ ఏంటంటే, ఇతన్ని లోకస్తులు అందరూ కూడా ఇతన్ని పాపిలాగా చూస్తారు. ఎందుకు పాపిలాగా చూస్తారు? యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడు ఉన్నాడు. శిష్యులు అడిగారు, ప్రభువా వీడు గుడ్డివాడిగా మారడానికి వీడు పాపం చేశాడా, వీడిని కన్నవాళ్ళు పాపం చేశారా అని అడిగాడు. అంటే ఆ దినాల్లో జూయిష్ థియాలజీ ప్రజల నమ్మకం ఏంటో తెలుసా? ఎందుకు గుడ్డివాళ్ళు అవుతారంటే, వాళ్ళు ఏదో పాపం చేశారు, అందుకే ఏం వచ్చింది వాళ్ళకి, గుడ్డితనం వచ్చిందని అనుకునేవాళ్ళు. అనగా ఈ గుడ్డివానికి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. తాను గుడ్డివాడోడే ఒక పెద్ద నష్టం అయితే ప్రజలందరూ అతను ఎలా చూస్తున్నారు? ఒక ఘోర పాపిలాగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా అంతే అంటారు మనల్ని కదా, అప్పుడప్పుడు అంటూ ఉంటారు, చూడబాకరా కళ్ళు పోతాయి అంటారు. ఈ తప్పు చేసావంటే దేవుడు నీ కళ్ళు పోగొడతాడు అంటారు కదా, అంటారు. కాబట్టి ఇతను దేవుని శాపం వల్ల ఇతను కళ్ళు పోయినాయి అని వాళ్ళందరి యొక్క అభిప్రాయం. రెండవదిగా అతను గుడ్డివాడు మాత్రమే కాదు, భిక్షకుడు కూడా. భిక్షాటన చేసుకుంటాడు. ఆ దినాల్లో గుడ్డి వాళ్ళందరికీ జీవనాధారం ఒకటే, భిక్షాటన. మరి ఈ రోజుల్లో గుడ్డి వాళ్ళందరూ అడుక్కుంటున్నారా? గుడ్డివాళ్ళు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉన్నారు, గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారు. బ్రెయిలీ లిపి కనిపెట్టారు. ఇప్పుడు వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఆ దినాల్లో బ్రెయిలీ లిపి లాంటివి ఏమి లేవు, చదువు లేదు. జీవనాధారం కొరకు వాళ్ళు భిక్షాటన మాత్రమే ఆధారపడుతూ ఉండేవాళ్ళు. కనుక మనం చదువుకున్న వాక్య భాగంలో భర్తిమయ్య అనేటువంటి అతను 2 కండిషన్స్లో ఉన్నాడు. ఒకటి, గుడ్డివాడిగా ఉన్నాడు, శాపగ్రస్తుడిగా ముద్ర వేయబడ్డాడు అందరి చేత. రెండవది, అతను అడుక్కొని జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అది అతని యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి. అతని దయనీయమైన పరిస్థితిని 46వ వచనంలో మనం చూస్తాం. ఇప్పుడు రెండవది ఏంటంటే, హిస్ క్రైస్ అంటే అరవడం, అతని కేకలు. ఏ కండిషన్? బి క్రైస్. చూడండి 47వ వచనంలో అతను కేకలేస్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేయ మొదలుపెట్టెను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. కేకలు వేయ మొదలుపెట్టినంటే ఆపాడా? ఇంగ్లీష్ గ్రామర్లో ఇది పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఏమవుతుంది? కంటిన్యూ అవుతుందన్నమాట. పెద్దగా అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. భర్తిమయ్యి గుడ్డివాడైనప్పటికీ యేసు ప్రభువు గురించి విన్నాడు ఆయన. అతను గతంలో యేసు ఎంతోమంది గుడ్డి వాళ్ళ కళ్ళు తెరిపించాడని, లాజరును బ్రతికించాడని, చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించాడని, కుంటి వాళ్ళని లేపాడని ఆ నోట ఈ నోట విన్నాడు ఈ గుడ్డివాడు. విని యేసు ఆ త్రోవన వెళ్తున్నాడని, చాలామంది 100 మంది నడుస్తూ ఉంటే ఏమొస్తుంది? శబ్దం, సౌండ్. అడుగుతున్నాడు గుడ్డివాడు, అయ్యా ఏంటి ఇంతమంది జనం వస్తున్నారు, ఎవరేళ్ళు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే అందరు చెప్తున్నారు, ఈయన ఎవరంటే నజరేయుడైన యేసు ఈ మార్గాన వెళ్తున్నాడు. ఎవరైనా? నజరేయుడైన యేసు. మరి ఈయన ఏమని పిలవాలా? నజరేయుడైన యేసు అని పిలవాలి. మరి ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు. ప్రజలందరి దృష్టిలో ఆయన నజరేయుడైన యేసు, కానీ భర్తిమయ్య దృష్టిలో ఆయన దావీదు కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు కుమారుడు అని ఎందుకు పిలిచాడంటే యేసే మెస్సయ్యా అని గ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు కళ్ళుండి కూడా యేసుని మెస్సయ్యాలాగా చూడలేకపోయారు. కానీ గుడ్డివాడు కళ్ళు లేకపోయినా చెప్పండి,
యేసుని ఎలా గుర్తించాడు? మెస్సయ్య లాగా గుర్తించాడు. మరి టామ్ హేల్ అనే బైబిల్ పండితుడు ఈ వచనాన్ని వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నాడు, జాగ్రత్తగా వినండి. యూదుల గొప్ప రాజైన దావీదు వంశము నుండి మెస్సయ్య వస్తాడని ఇర్మియా భక్తుడు ప్రవచించాడు. మళ్ళీ చెప్పనా? యూదుల గొప్ప రాజైన ఎవరు? దావీదు గోత్రంలో నుండి ఎవరు వస్తారని? మెస్సయ్య వస్తాడని ఇర్మియా భక్తుడు ప్రవచించాడు. చూడండి ఒకసారి చదవండి ఎవరైనా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను నేను. చూడండి 23లో 5. అందరూ తీర్చి చూద్దాం. 23:5. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు, చెప్పండి, నీతి చిగురును పుట్టించదును. అండర్లైన్ చేసుకోండి. అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఇది మెస్సయ్య గురించినటువంటి ప్రవచనం. ఇర్మియా భక్తుడు ఎప్పుడో ప్రవచించాడు, కొన్ని వందల సంవత్సరాల క్రితమే. ఏమని? దావీదు గోత్రంలో నుండి ఎవరు వస్తారని? మెస్సయ్య వస్తాడని. ఈ గుడ్డివాడు నమ్మాడు. వాళ్ళు కళ్ళుండి కూడా యేసుని మెస్సయ్య లాగా గుర్తించలేకపోయారు. వీడు కళ్ళు లేకపోయినా యేసుని మెస్సయ్య లాగా గుర్తించి కేకలేస్తున్నాడు. అంధవిశ్వాసము గల యూదుల కంటే గుడ్డివాని విశ్వాసం చాలా గొప్పది. ఎందుకంటే వాళ్ళు కళ్ళుండి కూడా యేసుని మెస్సయ్య లాగా గుర్తించలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది గుడ్డివారి కళ్ళు తెరిపించాడని భర్తీమయ్య బహుశా వినే ఉంటాడు. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, ఆయనకు విశ్వాసం కలిగింది, నా కళ్ళు కూడా ఆయన తెరిపిస్తాడు. విశ్వాసంతో కేకలేస్తున్నాడు. ఏఆర్ స్టీవెన్సన్ గారు ఈ గుడ్డివాని మీద చక్కటి పాట రాశారు. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. దాటిపోవువాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదం. యూట్యూబ్లో ఉంటుంది ఈ పాట, నేర్చుకోండి, చాలా అద్భుతమైన పాట. దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గ్రుడ్డివాడు కేకవేయగా, దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గ్రుడ్డివాడు కేకవేయగా, నీ నమ్మిక చొప్పున కలుగుగాకని ప్రేమతో తాకివాణ్ణి కనులు తెరిచెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. దాటిపోతున్నాడు అన్నమాట. దాటిపోతాడేమో భయం, అందుకని కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించయ్యా అని కేకలేస్తున్నాడు. ఆయన ఎవరైతే ఆయన్ని వేడుకుంటారో, ఎవరైతే ప్రార్థిస్తారో అలాంటి వారిని దాటిపోయే దేవుడు కాదు, దాటిపోయే దేవుడు కాదు, దాటిపోవువాడు కాదు యేసు దైవం. ఇప్పుడు దాకా 2 విషయాలు చూసాం మనం. భర్తీమయి కేకలు అనే అంశంలో భర్తీమయి యొక్క పరిస్థితిని, దీనస్థితిని, భర్తీమయి యొక్క కేకలను కూడా మనం చూసాం. ఇప్పుడు 2వ పాయింట్లోకి వద్దాం. 2వది ఏంటి చెప్పండి? జనుల కఠినత్వము. వీడేమో ఇదే చక్కటి అవకాశం, ఇది మిస్ అయితే యేసు మనకు దొరకడేమోనని పెద్ద పెద్ద కేకలేస్తుంటే జనం రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. జనుల యొక్క కఠినత్వం. దీనిలో కూడా మరి ABC అనే 3 విషయాలుగా మనం చూద్దాం. 2 AB. జనుల యొక్క గద్దింపు. చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయం 48వ వచనం. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి. అది చూసారా, వాళ్ళు అంటున్నారు, ఏయ్ నోరు మూసుకో, ఊరుకో, ఏంది అరుపులేండి, ఆయన చాలా బిజీగా ఉన్నాడు, ఆయన పని మీద వెళ్తున్నాడు. ఎంతమంది గద్దించారు చెప్పండి? ఏముంది బైబిల్లో? అనేకులు. ఒకళ్ళు గద్దిస్తే మనం పెద్దగా పట్టించుకోం. 2-3 గద్దిస్తే 10 మంది ఒకేసారి అంటే, 20 మంది ఒకేసారి అంటే ఏమనిపిస్తుంది చెప్పండి?
కోపం వస్తుందా రాదా? విసుగొస్తుందా రాదా? అనేకులు గద్దించారు. ప్రజలకి ఈ భర్తిమయ్య పట్ల జాలి కానీ కనికరం కానీ ఏమాత్రం లేదు. వాళ్ళ హృదయంలో ఏముంది? కఠినత్వం. ఎవరు వాళ్ళు అని అంటే లూకా సువార్త 18వ అధ్యాయం 39వ వచనంలో ముందర నడుచుచుండిన వారు అని ఉపయోగించాడు. అంటే యేసు కంటే ముందు నడుస్తున్నటువంటి వారు, ముందర నడుచున్న వారు ఆయన్ని భర్తిమయ్యని గద్దించారు. భర్తిమయ్య పెద్దగా అరిచిన వీళ్ళ మనసులు మాత్రం కరగలేదు. ఈ అరుపులు కేకలు వాళ్ళకి ఎలా ఉన్నాయో తెలుసా? న్యూసెన్స్ లాగా ఉన్నాయి. ఏమిటి న్యూసెన్స్? అరవాకు, నరుపుసుకో అని చేదరించుకుంటున్నారు, గద్దిస్తున్నారు. ఎదుటివారి బాధని వేదనని అర్థం చేసుకునే మనసు వాళ్ళకి లేదు. ఉందా చెప్పండి? ఉంటే ఇలా గద్దించేవాళ్ళు కాదు. ఎదుటివారి బాధను వేదనను అర్థం చేసుకోలేని వారు మానసిక అంధులు. రాసుకోండి ఈ మాట. మనకు కూడా అలాంటి గుడ్డితనం. నిజానికి ఈ మనుషులే గుడ్డోళ్ళు. ఎందుకని వీళ్ళు గుడ్డోళ్ళు? ఎదుటివాని బాధని ఆవేదనని అర్థం చేసుకొని వారు అసలైన అంధులు. అది ఎదుటివారి బాధని చెప్పండి, ఆవేదనని అర్థం చేసుకోలేని వారే అసలైన అంధులు. శాస్త్రులు పరిసయ్యులేమో యేసుని మెస్సయ్యలాగా గుర్తించలేక అంధులయ్యారు. ఈ జనమేమో ఎదుటివాడి బాధని ఆవేదనని అర్థం చేసుకోలేక వీళ్ళు కూడా ఆత్మీయ అంధులుగా మారిపోయారు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా నీ ఇరుగు పొరుగు వారు కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే, వాళ్ళ బాధను కనుక నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వు కూడా గుడ్డివాడివే, గుడ్డిదానివే. నేను కూడా గుడ్డివాడిని. చాలామంది భార్య పడే బాధని భర్తలు అర్థం చేసుకోరు. దే ఆర్ ద బ్లైండ్ పీపుల్. భర్త పడే బాధని కొంతమంది భార్యలు అర్థం చేసుకోలేరు. దే ఆర్ ద బ్లైండ్ పీపుల్. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకునే కుమారులు ఉన్నారు. వీళ్ళెవరో? వీళ్ళు కూడా గుడ్డోళ్ళే. దే ఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్ పీపుల్. అవసరతలో ఉన్న వారి పట్ల నీ హృదయంలో కనికరం ఉందా, కఠినత్వం ఉందా? ఎవరికి వాళ్ళమే మనం పరిశీలన చేసుకోవాలి. మన చుట్టూ చాలామంది ఉన్నారు. మన ఇంట్లో ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారిలో ఉండొచ్చు, లేకపోతే నీ బంధువుల్లో ఉండొచ్చు. మీ బంధువులు చాలామంది కష్టాల్లో, బాధల్లో ఉండుంటారు. అలాంటి వారి బాధని అర్థం చేసుకోలేకపోతే మనం కూడా ఎవరితో సమానం? చెప్పండి, గట్టిగా చెప్పండి. గుడ్డి వాళ్ళతో సమానం. రెండవది భర్తిమయ్య యొక్క పట్టుదల. చూడండి, వాళ్ళు ఆ రీతిగా గద్దిస్తూ ఉంటే ఆడేమో నోరు మూసుకున్నాడా? చూడండి అతను ఏం చేశాడు. 48వ వచనం 2వ లైన్. ఊరకుండమని అనేకులు వాణ్ణి గద్దించిరి. భార్గవ్, బైబిల్ చూస్తున్నావా? బైబిల్ చూడరా, ఓపెన్ చేయి, బైబిల్ ఓపెన్ చేసి చూడు. అనేకులు వాణ్ణి గద్దించిరి, కానీ ఉందా? వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరెక్కువగా కేకలు వేశాను. వీళ్ళ గద్దింపులో తన స్వరం ఎక్కడ వినపడదో అని యేసయ్యకి ఇంకా ఎక్కువగా కేకలేశాడు. అంటే వాడికి ఎంత పట్టుదల ఉందో చూడండి. ఇతరుల గద్దింపులు అతని యొక్క నోరుని ఆపలేకపోయాయి. ఇతరుల యొక్క గద్దింపులు, ఇతరుల యొక్క నిరుత్సాహం, వాళ్ళ డిస్కరేజ్మెంట్ ఆయన ప్రార్థనని ఆపలేకపోయాయి. ఆయన పెద్దగా అరుస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా కరుణించమని మరెక్కువగా కేకలేస్తున్నాడు. ఇది ఎంత గొప్ప పట్టుదల చూడండి. ఇతనికి ఎంత విశ్వాసం ఉంటే అలా అన్నాడు. అందరు గద్దిస్తుంటే మనకేమనిపిస్తుంది చెప్పండి? జనరల్గా పోతే పోయిందిలే అనుకుంటాం మనం. ఎంతమంది గద్దిస్తుంటే మనం ఏమి వెళ్దాం అనుకుంటాం మనం. కానీ వాడు మాత్రం వదిలిపెట్టలే. భర్తిమయ్య మాత్రం చాలా పట్టుదలగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన దాటిపోనీయకూడదు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరెక్కువగా కేకలేస్తున్నాడు. సౌండ్ పెంచాడు, ఇంకా తీవ్రతని పెంచాడు. 3వ పాయింట్లోకి వద్దాం. 3వదిగా యేసు యొక్క కనికరం. హల్లెలూయా. ప్రభు యొక్క కనికరం 49 నుండి 52 వరకు. 49 నుండి 52 వరకు ఉన్న వచనాలని మనం 6 భాగాలుగా విభజించి ధ్యానం చేద్దాం. 6 మీరు ABCD వరకు రాసుకోవాలి. ఏంటి? F కూడా ఉంది, F వరకు.
యేసు యొక్క కనికరము. రాసుకోండి, యేసు కనికరం. 49వ వచనం చూడండి. అప్పుడు యేసు యొక్క రియాక్షన్ ఎలా ఉంది? ప్రజల రియాక్షన్ గద్దింపు, కఠినత్వం. కానీ యేసు చూడండి 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి వానిని పిలిచి, అది అండర్లైన్ చేసుకోండి, నిలిచి పిలిచి జనంతో అంటున్నాడు, వాని పిలవండి, నా దగ్గరకు రమ్మని తీసుకురండి అంటున్నాడు. యేసు నిలిచి వానిని పిలిచాడు. ఇందులో ఏం కనబడుతుంది మనకి? యేసు యొక్క కనికరం. హీ వాజ్ వెరీ బిజీ ఇన్ ట్రావెల్. ప్రయాణంలో బిజీగా ఉన్నాడు. యెరూషలేం వెళ్తున్నాడు ఆయన. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఒక గుడ్డివానికి పరిచర్య చేయడానికి, ఒక గుడ్డివానికి సహాయం చేయడానికి ఆయన ఆగాడు. మనం ఆగలేము అసలు. మనం వెళ్ళే పని ఇంపార్టెంట్ అనమాట. అందుకని మార్గ మధ్యంలో ఎవరున్నా కానీ మనకెందుకులే, మనం ముందు వెళ్ళాలి అనుకుంటాం. కానీ యేసు ఎంత కనికరం గలవాడంటే, తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన అవసరంతో ఉన్నటువంటి వారికి, నిస్సహాయతలో ఉన్నటువంటి వారికి హెల్ప్ చేయడానికి ఆయన ఆగిపోయిన దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బిజీ లైఫ్లో నీడీ పీపుల్ని నిర్లక్ష్యం చేస్తున్నామేమో, జాగ్రత్త. మనం చాలా బిజీ అయిపోయాం. బహుశా ఏ జనరేషన్లో కూడా ఇంత బిజీగా లేరేమో మనుషులు. ఇంకా భవిష్యత్తులో ఇంకా బిజీ అయిపోతారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా యేసు ప్రభువారు ఒక వ్యక్తి కోసం ఏం చేశాడు? ఆయన ఆగాడు. మనం కూడా ఆగాలండి, ఆగటం నేర్చుకోవాలి. కనికరం ఉంటే ఆగుతాం, కఠినత్వం ఉంటే తోసేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను ఈ విషయంలో. నంబర్ ఆఫ్ టైమ్స్ నేను చాలామంది నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఎందుకంటే నా గురి టార్గెట్ అన్నమాట. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నేను చేసిన తప్పులన్నీ దేవుడు నాకు చూపించాడు. మీకు బోధించడానికి ముందే వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు పలానా రోజు పిలుస్తున్నా కానీ ఆక్కుండా వెళ్ళిపోయావు కదా అన్నాడు. అవును ప్రభు, ఆక్కుండా వెళ్ళిపోయా, నేను చాలా బిజీలో ఉన్నా. కానీ నేను పిలిచిన వాళ్ళు ఎంత ఆపదలో ఉన్నారు, ఎంత ఇబ్బందిలో ఉన్నారు. ఏం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేకపోయావు కదా, వాళ్ళని ఆగి పలకరించలేకపోయావు కదా అని దేవుడు నాతో మాట్లాడాడు. ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను దేవుని క్షమించమని అడిగాను. ఐ ఆస్క్డ్ ఫర్గివ్నెస్. చాలాసార్లు ఇది మన అందరం చేసే తప్పు. నేనైతే చాలాసార్లు చేశా. నేను దాన్ని సరి చేసుకుంటున్నా. ఇప్పుడు నేను అలా ఎన్నడూ ఉండకూడదని యేసు వలె అందరికీ అందుబాటులో ఉండాలని ప్రార్థన చేసుకున్నా నేను. రెండవది జనుల యొక్క ప్రోత్సాహం. ఒకటి యేసు కనికరం, రెండవది జనుల యొక్క ప్రోత్సాహం. ఇందాక జనం ఏం చేశారు? గద్దించారు. ఇప్పుడు అదే జనం డైలాగ్ మార్చేశారు. చూడండి ఎలా ఉందో. జనం ఏమంటున్నారో చూద్దాం. 49వ వచనం. యేసు నిలిచి వాడిని పిలువడని చెప్పగా వారు గుడ్డివాడిని పిలిచి అంటున్నారు, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు నిన్ను. చూసాడు డైలాగ్ ఎలా మారిపోయిందో. ఇందాకేమో రే గుడ్డడా నోర్మయ్ అన్నారు. ఇప్పుడు అంటున్నాడు, ధైర్యంగా ఉండు, భయపడబాకు, ధైర్యం తెచ్చుకో. నేను ఎవరు పిలుస్తున్నారు? ఆయన పిలుస్తున్నాడు. మెస్సయ్య నిన్ను పిలుస్తున్నాడు, యేసుని పిలుస్తున్నాడు అని ఆ గుడ్డివారిని ఈ జనం ఏం చేశారు? ఇప్పుడు ప్రోత్సహించారు. జనుల యొక్క ప్రోత్సాహం. బైబిల్ నాలెడ్జీ కామెంటరీలో వ్యాఖ్యానకర్త ఇలా అన్నాడు, ద క్రౌడ్ డిస్కరేజ్డ్ ఇన్ వర్స్ 48 నౌ ఎంకరేజ్డ్ ద బ్లైండ్ బెగ్గర్. 48వ వచనంలో ఎవరైతే ఈ గుడ్డివాడిని తిరస్కరించారో, నిరుత్సాహపరిచారో వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎంకరేజ్ చేస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారని మరి బైబిల్ నాలెడ్జీ కామెంటరీలో వ్యాఖ్యానించారు. జాన్ మెక్కర్దర్ అనే బైబిల్ పండితుడు ఎలా అన్నాడు, ద లార్డ్స్ రెస్పాన్స్ చేంజ్డ్ ద క్రౌడ్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద బర్తిమైస్. బర్తిమై పట్ల దేవుని యొక్క స్పందన వీళ్ళ దృక్పథాన్నే మార్చేసింది. ఇందాక విలువ కూడా ఇవ్వాల ఎవరికి? గుడ్డివాడికి. ఇప్పుడు గుడ్డివాడికి చాలా ఏమొచ్చింది? ఇప్పుడు విలువ వచ్చింది. అర్థమైందా మీకు? ఇంతకుముందు గుడ్డడా లే నోర్మస్కో పో అరవబాకు అన్నవాళ్ళు ఇప్పుడు అంటున్నారు, ధైర్యం తెచ్చుకో, ఆయనని పిలుస్తున్నాడు. ఇప్పుడు గుడ్డివానికి ఏమొచ్చింది? విలువ. ఈ విలువ ఎలా వచ్చింది? యేసు యొక్క కనికరాన్ని బట్టి. యేసు యొక్క కనికరం గుడ్డివాని పట్ల వాళ్ళ దృక్పథాన్ని మార్చింది అని జాన్ మెక్కర్దర్ అనే బైబిల్ పండితుడు వ్యాఖ్యానించాడు. ఇక మూడవది చూద్దాం.
బర్తిమయి యొక్క విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పిలుపు వచ్చిందో బర్తిమయి ఎంత విశ్వాసాన్ని చూపించాడో చూడండి. 50వ వచనం చదవండి ఎవరైనా. అంతటా వాడు ఏం పారేశాడు? బట్టను పారవేసి. ఆగండి, ఏం బట్ట అసలు ఇది? వాడు కూర్చున్న బట్ట కాదు, వాడు కూర్చొని ముందు ఒక బట్ట పరిచాడు అన్నమాట. పోయే వాళ్ళందరూ నాణ్యాలు ఆ బట్ట మీద వేస్తూ ఉంటారు. ఐడియా వచ్చింది? ఆ సీన్ చూడండి ఒకసారి. ఆ గుడ్డివాడు కూర్చున్నాడు, వాడి ముందు ఒక బట్ట ఉంది, ఆ బట్ట మీద చాలా డబ్బులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు దాకా జనం వేసినటువంటి డబ్బులు. ఎప్పుడైతే ఆ పిలుపు విన్నాడో చూడండి, ఒక్కసారి ఇదిగో చూడండి ఇలా పరిచింది బట్ట. ఒక్కసారి ఆ బట్టను ఇసిరి పారేశాడంట. ఆ బట్ట మీద డబ్బులు ఉన్నాయి, లేవా? ఉన్నాయా? ఉన్నాయి. ఆ బట్టను ఇసిరి పారేశాడు. అంటే ఈ బట్టతో నాకు ఇక అవసరం లేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. ఈ బట్టతో నాకు ఇక అవసరం లేదు. ఎన్నాళ్ళు ఈ పొట్ట కోసం ఈ బట్ట మీద ఆధారపడ్డా, ఇప్పుడు ఈ పొట్ట కోసం ఈ బట్ట మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రభు నన్ను పిలుస్తున్నాడు, ప్రభు నా కళ్ళు తెరిపిస్తాడు, ఇక అడుక్కునే పని నాకు లేదు, నా సొంత కాళ్ళ మీద నేను నిలబడతానని. ఎంత విశ్వాసం! బట్ట పారేయటం అంటే ఎంత విశ్వాసం కావాలండి. వాట్ ఏ గ్రేట్ ఫెయిత్! బర్తిమయి యొక్క విశ్వాసం. ప్రభు తప్పకుండా తనకు చూపిస్తాడని, ఇక భిక్షాటన చేసే అవసరత జీవితంలో తనకు ఉండదని బట్టను పారవేశాడు. అది అతని బలమైన విశ్వాసం. జాన్ మెక్కార్థర్ అన్నాడు, యాక్టింగ్ ఇన్ ఈగర్ ఫెయిత్ వితౌట్ డౌట్ ఆర్ హెజిటేషన్ హీ రియాక్టెడ్ ఇమ్మీడియట్లీ టు ద లార్డ్స్ సమన్స్. సో దేవుడు ఆయన పిలవగానే ఒక్క క్షణం కూడా అనుమానించకుండా, ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాడంటే గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం. ఎవరిది? బర్తిమయిది. తర్వాత 4వది డి, బర్తిమయి ప్రార్థన. ఎవరి ప్రార్థన ఇది? బర్తిమయి ప్రార్థన. చూడండి 51వ వచనం. యేసు అంటున్నాడు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడుగగా, బర్తిమయి ఏం కావాలి నీకని అడిగాడు. చూపు కావాలా, డబ్బులు కావాలా? నువ్వెందుకు కేకేసావు నన్ను? చూపు కోసమా, లేకపోతే భిక్షం కోసమా? యేసయ్యకి తెలీదా? అయినా ఎందుకు అడిగాడంటే చుట్టూ ఉన్న ప్రజలకు, వినండి, చుట్టూ ఉన్న ప్రజలకు అతని విశ్వాసం వెల్లడి చేయడానికి. చుట్టూ ఉన్న ప్రజలు డబ్బును అడుగుతున్నాడని ప్రజలు అనుకోకుండా ఉండునట్లు ప్రభు బర్తిమయిని ఈ ప్రశ్న అడిగాడని టామ్ హేల్ అనే బైబిల్ పండితుడు చెప్పాడు. ఈ ప్రశ్న ఏదో సమాచారం తెలుసుకోవడానికి కాదు అడిగింది, అతని విశ్వాసం అందరికీ వెల్లడయ్యేలా చేయడానికి అడిగాడని జాన్ మెక్కార్థర్ అన్నాడు. అప్పుడు ఏమడిగాడో చూడండి 51వ వచనం. బి, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో ఆనెను. ఇందాక చెప్పాను నేను, వేరు బైబిల్స్లో ఏముందో చెప్పా. వేరు బైబిల్స్లో ఏముంది? రబ్బీ మళ్ళీ నాకు చూపుని ప్రసాదించు, నేను పోగొట్టుకున్నటువంటి లేకపోతే కోల్పోయిన చూపుని నాకు కలగజేయమని ఆయన దేవుణ్ణి అడిగాడు. ఈ ప్రభు యొక్క శక్తి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 52వ వచనంలో ప్రభు ఏమన్నాడు? ప్రభు యొక్క పవర్ని మనం చూద్దాం ఇప్పుడు. 52వ వచనం, వెళ్ళము. అందుకు యేసు అంటున్నాడు, నీవు వెళ్ళము. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడుగుతాం మిమ్మల్ని. ఏమన్నాడు? రమ్ము అన్నాడా? వెళ్ళము అన్నాడా? నువ్వు వెళ్ళము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచునని చెప్పాను. వెంటనే, అదిగో స్పాట్ అన్నమాట, వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. వెంటనే వాడు కళ్ళు వచ్చేసాయి. మొట్టమొదట ప్రభువునే చూశాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి, హల్లెలూయా. ఎంత పవర్ ఉందండి యేసు దగ్గర. యేసు ఎంత గొప్పవాడంటే ఒక్క మాటతోనే గుడ్డివాడి కళ్ళు తెరిపించాడు. ఏమి యాక్షన్స్ ఏమి లేవు ఇక్కడ, మందు రాయడమో డ్రాప్స్ వేయడమో ఇలాంటివి ఏమి లేవు. ఏమన్నాడు? వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇక్కడ యేసు యొక్క కనికరాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34లో కనికరము అనే మాట ఉపయోగించబడింది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నా నేను. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. ఆ ఇద్దరు గుడ్డివారి గురించి మత్తయి రాశాడు. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఇది యేసు యొక్క కనికరం. ప్రభు కనికరపడి ఎంత శక్తిమంతుడు! ఆయన కనికర సంపన్నుడు, సర్వశక్తిమంతుడు. కొంతమందికి కనికరం ఉంటుంది కానీ శక్తి ఉండదు, కొంతమందికి శక్తి ఉంటుంది కానీ కనికరం ఉండదు. కానీ యేసు దగ్గర కనికరం ఉంది, శక్తి ఉంది. వాట్ ఏ గ్రేట్! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అనే మాట ఉంది కదా. స్వస్థపరచను అనే మాట గీత గీసుకోండి. స్వస్థపరచను అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో యువర్ ఫెయిత్ మేడ్ యూ వెల్ అనే మాట ఉపయోగం. వెల్ అంటే బాగు చేశాను. వెల్ అంటే ఏంటి? బాగు చేశాను. వెల్ అనే పదం దగ్గర గ్రీక్ భాషలో సోజో అనే పదం ఉందంట. సోజో, SOZO. సోజో వాజ్ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద న్యూ టెస్టమెంట్ టు రిఫర్ టు సాల్వేషన్. సోజో అనే మాట రక్షణ కొరకు అనేక సార్లు ఉపయోగించబడింది. ఇక్కడ నీ విశ్వాసాన్ని స్వస్థపరచను అంటే ఏదో ఆత్మీయ శరీర సంబంధమైన స్వస్థత మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన రక్షణ కూడా దేవుడు ఆయనకి ప్రసాదించాడని జాన్ మెక్కర్దర్ అనే బైబిల్ పండితుడు చెప్పాడు. దస్ జీసస్ ఓపెన్ హిస్ ఫిజికల్ ఐస్ అండ్ స్పిరిచువల్ ఐస్ ఆల్సో. భౌతిక నేత్రాలు మాత్రమే కాకుండా అతని మనోనేత్రాలు కూడా తెరిచాడు, అతన్ని రక్షించాడు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఏమన్నాడు? వెళ్ళుము అన్నాడు. వాడు వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళాడా? ఎక్కడ వెళ్ళాడు చూడండి బైబిల్లో ఏముందో. అందుకే మిమ్మల్ని జాగ్రత్త చూడమంటుంది. 52 అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం స్వస్థపరచని చెప్పిన వెంటనే వాడు త్రోవన ఆయన వెంట వెళ్ళాడు. వెళ్ళమంటే వాడు ఇంటికి వెళ్ళాడా? యేసుతో పాటు యెరూషలేము వచ్చాడా? యేసు చెప్పిందండి వెళ్ళిపో అన్నాడు. యేసు ప్రభు యేసు వెళ్ళిపో అంటే వాడు వెళ్ళిపోలా, యేసుతో పాటు వచ్చాడు. అంటే యేసు శిష్యుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేముంది, నాకు కళ్ళు వచ్చినాయి కదా, పోయిన ఉద్యోగం మళ్ళీ చేసుకుందాం, పోయిన వ్యాపారం మళ్ళీ పెట్టుకుందామని వ్యాపారానికి ఉద్యోగానికి పోలేదండి. యేసు ప్రభు శిష్యులతో పాటు ఆయన కూడా యేసుని ఏం చేశాడు? వెంబడించాడు. వెళ్ళము అంటే వాడు వెళ్ళిపోలా, యేసుని వెంబడించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఎఫ్ ఏంటంటే బర్తిమయి యొక్క ఆరాధన. హీ వర్షిప్డ్ గాడ్. బర్తిమయి యొక్క ఆరాధన. బర్తిమయి యొక్క ఆరాధన గురించి మార్క్ ఏమీ రాయలేదు కానీ లూకా రాశాడు. చూడండి, లూకా సువార్తలో చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 43వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 43వ వచనం నేను చదువుతున్నా చూడండి. 43. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు, అండర్లైన్ చేయండి, హీ గ్లోరిఫైడ్ గాడ్. దేవుని మహిమపరచుచు ఆయన వెంట ఆయనను వెంబడించెను. వెళ్ళిపోయాడా? వెంబడించాడా? చాలామంది వెళ్ళిపోయారు. యేసు ప్రభు దగ్గర స్వస్థత పొంది, యేసు ప్రభు దగ్గర మేలు పొంది వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ గుడ్డివాడు వెళ్ళిపోలేదు. వెళ్ళిపోయాడా? వెంబడించాడా? ఇప్పుడు చెప్పండి, ఈనాడు యేసు ప్రభు రోగాలు బాగు చేస్తాడని స్వస్థత కోసం అనేక మంది దేవుని మందిరానికి వస్తారు. వింటున్నారా? నా వైపు చూడండి. దేవుని మందిరానికి వస్తారు, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటారు, సంఘమంతా ప్రార్థన చేస్తుంది. దేవుడు వారిని స్వస్థపరిచిన తర్వాత వాళ్ళకి చర్చికి రారు, వాళ్ళు వెళ్ళిపోతారు, అంతే, లోకంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు స్వార్థంతో వచ్చారు, భౌతిక అవసరతల కోసం వచ్చారు. యేసు కనికరపడి వాళ్ళని బాగు చేస్తే వాళ్ళు లేరు, ఇక్కడ వెళ్ళిపోయారు, లోకంలోకి వెళ్ళిపోయారు, తిరిగి పాపంలోకి వెళ్ళిపోయారు, తిరిగి ధనాపేక్షలోకి వెళ్ళిపోయారు, తిరిగి లోకంలోకి వెళ్ళిపోయారు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, వాడి హృదయం ఎంత కృతజ్ఞతతో నింపబడిందో చూడండి. ఈ గుడ్డివాడు వెళ్ళమంటే వెళ్ళిపోలా, యేసుని వెంబడించాడు. వెంబడించడం మాత్రమే కాదు, దేవుణ్ణి ఏం చేశాడంట? మహిమపరిచాడు. హీ గ్లోరిఫైడ్ గాడ్.
హల్లెలూయా 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 అని దేవుని మహిమపరిచి బహుశా అందరికంటే ముందు నడుస్తున్నాడేమో. నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు చూస్తున్నాను, దేవుడు నా కళ్ళు తెరిపించాడని అనేక మందికి సాక్ష్యం ఇచ్చాడు. ఒక బైబిల్ పండితుడు ఏమన్నాడంటే, బహుశా ఇతను యేసుతో పాటు దేవాలయంలోకి వెళ్ళి దేవునికి బలి అర్పణ చేశాడేమో, కృతజ్ఞతార్పణ సమర్పించాడేమోనని బైబిల్ నాలెడ్జ్ కామెంటరీలో రాయబడింది. చాలామంది కృతజ్ఞత లేదండి. దేవుడు ఎన్నో మేలు దేవుడు వాళ్ళ జీవితంలో చేస్తున్నాడు. కష్టాల్లో యేసయ్యా యేసయ్యా అంటారు. కష్టాలన్నీ తీరిన తర్వాత యేసయ్య ఎవరో తెలియదు, యేసయ్య ఎవరో తెలియదు, యేసయ్య ఎవరో మాకు తెలియదండి అంటారు. కష్టం వచ్చినప్పుడు మాత్రం యేసయ్యా యేసయ్యా అంటారు. మరి నీ పరిస్థితి ఏంటి? అన్నీ బాగున్నప్పుడు ఎలా ఉన్నావు? కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించబోతున్నా. ఈ భర్తిమయ జీవితం ద్వారా నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయి. రాసుకోండి. నంబర్ 1, ప్రతి మానవుడు ఆత్మీయ అంధునిగా ఉన్నాడు. బైబిల్ చెబుతున్న సత్యం ఏంటో తెలుసా? కేవలం భర్తిమయ మాత్రమే కాదు గుడ్డివాడు. భర్తిమయ భౌతిక సంబంధమైన కళ్ళు లేవు, కానీ ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా ఆత్మీయ అంధత్వంలో ఉన్నాడని బైబిల్ చెబుతుంది. ఎక్కడుంది ఈ మాట? 2 కొరింథీ 4:4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ సత్యాన్ని పౌలు గారు చెప్పాడు. చూడండి, ఈ లోకంలో పాపంలో జీవించే ప్రతి మనిషి కూడా గుడ్డితనంలో ఉన్నాడు. 4:4, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేశాను. దేవుడు ఎవరో, యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోలేని గుడ్డితనంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళ గుడ్డితనం కలిగించింది ఎవరో? సైతాన్. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేశాడు. ప్రియులారా, గుడ్డి వాళ్ళ కళ్ళు తెరిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. లోకా సువార్త 4:18లో ఆయన గుడ్డి వారికి చూపునివ్వడానికి వచ్చాడని మరి దేవుని వాక్యం రాయబడింది. నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు ఇంకా గుడ్డితనంలోనే ఉన్నావు. దేవుని నమ్ముకోకపోతే గుడ్డితనంలోనే ఉన్నావు. మారు మనసు పొందకుండా అవిశ్వాసులుగా ఉన్న వారందరూ ఎవరు? ఆత్మీయంగా గుడ్డివారు. భౌతికంగా వాళ్ళ కళ్ళున్నాయి, కానీ వాళ్ళు దేవుని చూడలేకపోతున్నారు. దేవుని చూడలేకపోతున్నారు. ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే ఇప్పుడే యేసు దగ్గరికి రా. ఆయన నీ మనోనేత్రాలను వెలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైతానుడు నిన్ను గుడ్డిదానిగా చేస్తే దేవుడు ఒక్కడే నిన్ను వెలిగించగలడు. యేసు ఒక్కడే వెలిగించగలడు. 2వ ఆత్మీయ పాఠం, యేసు ఎంత బిజీగా ఉన్నా అవసరతలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేయలేదు. మనం కూడా ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా అవసరతలో ఉన్న వారి కోసం ఆగాలా, వెళ్ళిపోవాలా? చెప్పండి. మనం ఎప్పటిదాకా ఆగుతున్నామా, వెళ్ళిపోతున్నామా? ఎన్నిసార్లు వెళ్ళిపోయామో పాపం వాళ్ళు ఎంత బాధపడ్డారో. ఈ అవసరతలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగుదాం. కనికర హృదయం అవసరతలో ఉన్నవారి కోసం ఆగుతుంది. రాసుకోండి ఆ మాట. కనికర హృదయం అవసరతలో ఉన్నవారి కోసం ఏం చేస్తుంది? ఆగుతుంది. అలాంటి హృదయం నాకు ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. చివరిగా, జీసస్ హ్యాస్ అబ్సల్యూట్ పవర్ ఓవర్ డిసీజెస్. ఎటువంటి రోగాలపైనైనా సరే దేవునికి అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఆయనకి ఏ రోగాన్నైనా బాగు చేయగలడు. క్షణంలోనే కళ్ళు తెరిపించిన గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలామంది దేవుని దగ్గరకు వస్తున్నారు, మేలు పొందుతున్నారు, మర్చిపోతున్నారు, కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. కానీ ఈ గుడ్డివాడికైతే ఎంత కృతజ్ఞత ఉందో దేవుని పట్ల. ఆయన నా కళ్ళు తెరిపించాడు. ఎంత విశ్వాసం ఉందో ఆయనకి. విశ్వాసం ఉన్నది కాబట్టే బట్ట ఏం చేశాడు? పారవేశాడు. బట్టను పారవేశాడు. ఉందా నీకు అలాంటి విశ్వాసం దేవుని మీద? అలాంటి విశ్వాసం, అలాంటి కృతజ్ఞత దేవుని బిడ్డలమైన మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ఒకసారి తల్ల వంచి మనల్ని మనం పరీక్షించుకుందాం. గుడ్డివాని కేకలు, జనుల యొక్క కఠినత్వం, యేసు యొక్క కనికరం గురించి మనం ధ్యానం చేశాం. నీవు కూడా ఆత్మీయ అంధునిగా ఉన్నావేమో, అంధురాలిగా ఉన్నావేమో. ప్రార్థన చేసుకో. అయ్యా, నా మనోనేత్రాలు తెరిపించయ్యా, నాకు రక్షణ దయచేయి, నాకు మారు మనసు దయచేయి,
నేను ఇంకా అవిశ్వాసిగా ఉన్నానయ్యా, నాకు విశ్వాసం దయచేయ్యా అని దేవుని దగ్గర మన పాపం విషయమై పశ్చాత్తాపడదాం. సైతానుడు నీ మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేశాడేమో, ప్రభువా నా కళ్ళు కూడా తెరువయ్యా అని మనం ప్రార్థన చేద్దాం. భర్తిమైకున్న విశ్వాసం నాకు దయచేయి, భర్తిమైకున్న కృతజ్ఞత నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. యేసులాంటి కనికరం ఉన్నదా నీకు? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు మనం ఆక్కుండా వెళ్ళిపోయామో, ఎన్నిసార్లు పట్టించుకోకుండా ఉన్నామో, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసామేమో వ్యక్తుల్ని, ఇబ్బందిలో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని. పశ్చాత్తాపడదాం దేవుని దగ్గర. ప్రభువా నన్ను క్షమించయ్యా, అనేక సార్లు నేను దాటిపోయానయ్యా, నువ్వైతే దాటిపోయేవాడివి కాదు, నీలాంటి కనికరం నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ ప్రభు దినాన భర్తిమై గుడ్డివాని ఎలా స్వస్థపరిచావో ధ్యానించడానికి కృప చూపించావు దేవ. భర్తిమై లాంటి విశ్వాసం, భర్తిమై లాంటి పట్టుదల కలిగిన ప్రార్థన మీరు మాకు నేర్పించండి. భర్తిమై వలె కృతజ్ఞత కలిగి ఉండేవారిగా ఉండటానికి సహాయం చేయండి. ఆ జనుల్లో ఉన్న కఠినత్వం మాలో లేకుండా చేయండి. యేసయ్యా, నీలాంటి కనికర మనసు, అవసరతలో ఉన్న వారి కోసం ఆగే మనసు మీరు మాకు అనుగ్రహించండి. అనేక సార్లు మేము నిర్లక్ష్యం చేశాం, నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఈ రోజు నుండి మా హృదయాలు మార్చండి తండ్రి, కనికరముతో మా హృదయాలు మీరు నింపండి ప్రభువా, నింపండి తండ్రి. నీ పట్ల కృతజ్ఞత కలిగి నిన్ను వెంబడించే వారిగా ఉండటానికి సహాయం చేయమని, ఈ వారమంతా మీ కృప, మీ కాపుదల నిమ్మని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.